ది లెజెండ్ ఆఫ్ ది నార్త్ ల్యాండ్ అనే స్టోరీ ఏంటంటే అమ్మా రిటన్ బై పోప్ క్యారీ రచించారమ్మా. ఈ పోయం ఏం చెప్తుందంటే నేర్స్ స్టోరీ షార్ట్ స్టాంజెస్, చిన్న చరణాలతో చెప్తుంది స్టోరీ. ఇందులో 16 స్టాంజెస్ ఉంటాయమ్మా. ఈ టోటల్ స్టోరీ ఏంటంటే ఇందులో నార్త్ ల్యాండ్ ఏరియా కోసం చెప్తారు. ఆ ఏరియా లేదో ఫిక్షనల్ స్టోరీ, ఆ ఏరియా చెప్తారు. ఈ ఏరియాలో అంతా నార్త్ పోల్ దగ్గర ఉంటుంది ఏరియా. లెజెండ్ మీన్స్ హిస్టారికల్ స్టోరీ. లెజెండ్ అంటే హిస్టారికల్ చరిత్రకు సంబంధించిన. సో ది వన్ విచ్ ఇస్ వెరీ ఓల్డ్, పాతకు సంబంధించిన దాన్ని లెజెండ్ అంటారు. తరతరాలుగా కొనసాగుతున్న కథను లెజెండ్ స్టోరీ అని పిలుస్తారు. ఈ పోయం ఏంటంటే ఒక ఓల్డ్ లేడీ కోసం చెప్తారు. అంటే సెయింట్ పీటర్ కోపానికి ఓల్డ్ లేడీ బలైపోద్ది. బికాజ్ ఎందుకంటే ఆమె యొక్క అత్యాస, స్వార్థ బుద్ధి, సో ఎక్కువ అత్యాస వల్ల సెయింట్ పీటర్ ఆగ్రహానికి తను బలైపోద్ది. స్టోరీలోకి వెళ్తే మనకు తెలుస్తుంది. ఈ నార్త్ ల్యాండ్ పోయిన ఏంటంటే ఈ నార్త్ ల్యాండ్ అనే కంట్రీ చాలా కోల్డ్ కంట్రీ అనమాట. భూభాగంలో అర్త్ లో ఉన్న నార్త్ పోలార్ రీజన్ దగ్గర అది ఉంటది. సో చాలా కోల్డ్ కంట్రీ అంటే దట్స్ నార్త్ పోలార్ రీజన్ దగ్గర. సచ్ యాజ్ మన గ్రీన్లాండ్, నార్థన్ రీజన్స్ లైక్ రష్యా, కెనడా, నార్వే, స్వీడన్ ఇలాగే మంచు ప్రాంతాలు చాలా చలిగా ఉంటాయి. అలాగే ఈ నార్త్ ల్యాండ్ కూడా చాలా చలిగా ఉంటుందంట. నార్త్ ల్యాండ్ లేదు, బట్ ఇమాజినేషన్ అనమాట. సో అలా అనమాట. ఈ నార్త్ ఇండియా ఈ చల్లగా ఉన్న ఈ నార్త్ ల్యాండ్ ఏరియాలో డేస్ షార్ట్ గా ఉంటాయి, నైట్స్ చాలా లాంగ్ గా వింటర్ లో ఉంటాయంట. కానీ పీపుల్ ఈ నార్త్ ల్యాండ్ లో పడుకోవడానికి అంత ఎక్కువ టైం నైట్ ఉన్నా సరే పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే అక్కడ చాలా విపరీతమైన చలి. ఆ చలి వల్ల మంచు కురడం వల్ల నార్త్ ల్యాండ్ లో సమయం నిద్ర పట్టదంట. అక్కడ రెయిన్ డీర్స్ ఉంటాయంట. రెయిన్ డీర్స్ అంటే రెయిన్ డీర్ అంటే మంచులో జింకలు ఉంటాయి, కొమ్ములు పెద్దగా ఉంటాయి. దానికి ఒక చెక్కల్లా కట్టి దాని మీద మంచు మీద నడుస్తూ ఉంటారు. సో ఇలాగా ఈ విధంగా ఈ జింకలు కట్టి ఇలా నడుస్తుంటారు మంచు మీద. సో అదనమాట రెయిన్ డీర్స్. దాని సాయంతో మంచులో నడుస్తూ ఉంటారు. అక్కడ పిల్లలు కూడా ఆ వేడి తట్టుకోవడానికి చలి కాచుకుని బట్టలు వేస్తారు. ఆ బట్టలు వేసుకున్నప్పుడు ఎలా కనిపిస్తారంటే ఎలుగుబంటి పిల్లల్లా కనిపిస్తారు అనమాట. సో ఈ పోయిన ఉద్దేశం ఏంటంటే ఈ ఒక లెసన్, ఒక వాల్యుబుల్ లెసన్, ఒక ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ఒక మంచి మోరల్ స్టోరీ ఉంటుంది అనమాట ఈ ఒక లెసన్ లో. సెయింట్ పీటర్ ఒకప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ అంట, భూలోకంలో ఉండేవాడంట. ఎప్పుడు కూడా దేవుడి పట్ల గొప్పతనం. సెయింట్ పీటర్ అంటే యేసుప్రభు శిష్యులో ఒక శిష్యుడమ్మా. సెయింట్ పీటర్ 7వ శిష్యుడిగా అంటారు. అతను ఏం చేస్తారంటే యేసుప్రభు గొప్పతనం కోసం, దేవుడు గొప్పతనం కోసం ప్రపంచం అంతా తిరుగుతారు బోధించడానికి. అలాగే సెయింట్ పీటర్ ఒక ఓల్డ్ మ్యాన్ పనిష్ చేస్తాడు తన సెల్ఫిష్నెస్ కి. ఎందుకు పనిష్ చేస్తారంటే ఈ పోయం ఏం చెప్తుందంటే స్వార్థంగా ఉండకూడదు, అంటే అత్యాశతో ఉండకూడదు అని చెప్తారు. సో మంచి మార్గం ఉండాలి, అందరి పట్ల జాలి సానుభూతి కలిగి ఉండాలని చెప్తుంది ఒక పోయం. సెయింట్ పీటర్ అంతా ప్లేస్ టు ప్లేస్ ప్రజల్ని బోధించడానికి వెళ్తున్నప్పుడు ఒక రోజు ఒక కాటేజ్, ఒక చిన్న ఇంటికి వెళ్ళి ఆకలితో అక్కడ పడిపోతాడంట. అక్కడ ఏమొచ్చి ఆకలికి అల్లాడిపోతాడంట. సో ఆకలితో అల్లాడిపోయినప్పుడు అక్కడ ఆ ఉమెన్ ఏం చేస్తుందంటే ఓల్డ్ ఉమెన్ కేక్స్ తయారు చేస్తుందంట, బేకింగ్ దమ్. సో బేకింగ్ చేస్తుందంట, కింద మంట పెట్టి కేక్స్ తయారు చేస్తుందంట. సో అప్పుడు చాలా ఇక్కడ నుంచి కేక్ వాసన చూసి అక్కడికి వెళ్ళి అమ్మ చాలా ఆకలితో బాగా అలిసిపోయాడు. బోధించి ఆకలేసి నేను చాలా అంతా పస్తులున్నాను, నాకు ఆకలి వేస్తుంది, కొద్దిగా కేక్స్ ఉన్నాయి కదా నాకు కొద్దిగా పెడతారంటే విమెన్ నుంచి చాలా పిస్తున్నారు. ఒక కేక్ తయారు చేస్తుంది. కేక్ పిండి ముద్ద కలిపి వెంటనే ఇవ్వడానికి ఆ కేక్ చాలా పెద్దగా ఉన్నది, ఇంత పెద్ద కేక్ నేను దానం చేయాలని చెప్పి కేక్ ఇవ్వదు. తర్వాత మంచినీళ్ళు కలిపేసి చిన్న ముద్దగా చిన్న దాన్ని పేపర్ లో తయారు చేస్తుంది. అది కూడా ఇవ్వడానికి ఇష్టపడదు. అది కూడా ఇవ్వడానికి ఇష్టపడదు. సో నేనెందుకు ఫ్రీగా ఇవ్వాలి, చిన్నదాన్ని పెద్దైనా అని చెప్పి తర్వాత ఇంకా చిన్నది చేస్తుంది. సో అది కూడా ఇవ్వదు. వాటర్ లో కలిపితే అది కూడా ఇవ్వదు. అసలు చిన్న పిసరు కూడా ఇవ్వడానికి ఇష్టపడదు. డిసైడెడ్ నాట్ టు డూ దట్ అదే యాజ్ వెల్. అసలు ఇవ్వడానికి ఏది ఇష్టపడదు. అప్పుడు ఆ ఉమెన్ దట్ కేక్ సీమ్ టూ స్మాల్ టు ఫిల్ హర్ ఓన్ స్టమక్. ఆ చిన్న కేక్స్ ఉన్నాయి, ఆ చిన్న కేక్స్ ఉంటే నా కొడుకు నిండడానికి నాకు పనికొస్తాయి, అతనికి ఇస్తే నాకేంటి యూస్ అవుతుంది, నాకేంటి యూస్ అవ్వదు. అసలు అతను దేవుడికి సంబంధించిన అతను అంటే ఇద్దరు, అంటే యేసుప్రభు శిష్యుడు అంటే ఇద్దరు. తను యేసుప్రభు శిష్యుడు అని తనకు తెలియదు. నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనుకుని ఇవ్వదు. ఏం చెప్తుందంటే నా దగ్గర ఉన్న కేక్స్ అన్ని పెద్ద ఉన్నాయి, చిన్న కేక్లు లేవు, ఉన్నాయి చిన్న కేకులు, తను తినడానికి పనికొస్తుందని చెప్పి ఇవ్వదు. సో పెద్ద కేకులన్నీ అది కూడా ఆర్డర్ ఉన్నాయి, వేరే వాళ్ళకి అమ్ముకోవాలి, షెల్ఫ్ లో ఉన్నాయి, నీకు ఏ కేక్ ఇవ్వలేను అని చెప్తే మరి ఇతను సెయింట్ పీటర్ కదా, మొత్తం తెలిసిపోతే కదా, ఆవిడ చేసే ఆశలను తెలిసిపోతే కదా అతనికి అర్థమైపోద్ది. కేక్ తయారు చేసి కూడా నాకు ఇవ్వలేదు, చిన్నది కూడా నాకు ఇవ్వకుండా చూసింది ఈవిడే, ఈయన ఎంత అసూయ, ఎంత గ్రీడీ, ఎంత అంటే తనకే దక్కాలి, తనే ఇది అన్నట్టుగా చూసింది. కీర్తి అంటే తనే తినేయాలి, తనే ఉండాలి, గ్రీడీ అనమాట. సో సెల్ఫ్ ఇష్యూ. అప్పుడు అన్ని చెప్పిస్తాను, నువ్వు మనిషి రూపంలో ఉండడానికి నువ్వు ఎటువంటి అర్హత ఉండదు నీకు. సో మనిషి తినే ఫుడ్, మనిషి వెచ్చదనాన్ని పొందడానికి నీకు ఎటువంటి అర్హత నీకు లేదు అని చెప్పిస్తాడు. తర్వాత తన బాడీని
ట్రాన్స్ఫర్డ్ ఇంటూ వుడ్ పెక్కర్ అంటే వడ్రంగి పెట్టలాగా మార్చేస్తాడు. సో ఏం చేస్తాడంటే వడ్రంగి పెట్ట తన వడ్రంగి పెట్ట ఆకలికి అల్లాడుతూ ఉంటది. సో వుడ్ ని కొట్టుకుంటూ ఉన్నా సరే వుడ్ ఆహారం అనేది దొరకదు. చాలా ఒకరు దొరికితే చాలా దొరుకుతుంది. అంటే ఆ విధంగా చెప్పిస్తాడు, నాకు అన్నం పెట్టలేదు కదా, ఆకలికి అల్లాడేలా వడ్రంగి పక్షిని మార్చేస్తారని చెప్పి అలా మార్చేస్తారు. వడ్రంగి పక్షికి ఆహారం బేగా దొరకదు, కొట్టుకుంటూ ఉంటుంది. ఎంత కొట్టినా సరైన ఆహారం తక్కువగా దొరుకుతుంది. సో ఆమెని వడ్రంగి పక్షిగా మార్చినప్పుడు ఆ ఓల్డ్ విమెన్ రెడ్ క్యాప్ ధరిస్తుంది. అందువల్ల వడ్రంగి పక్షిగా మారినప్పుడు ఆమె హెడ్ రెడ్ కలర్ లాగే ఉంటది. ఎందుకంటే ముందు ఆమె వడ్రంగి పక్షిగా మార్చకుండా ఆమె రెడ్ క్యాప్ ధరించింది కాబట్టి. సో ఒక చిమ్నీ గొట్టం అంటే బేకింగ్ తయారు చేస్తుంది కదా, ఆ పొగ కింద వేడి ఒక మంట పెట్టి ఆ ఒక చిమ్నీ గొట్టం నుంచి చిమ్నీ ఆ పొగకి తిని బాడీ అంతా కాలిపోద్ది, వుడ్ పెక్కర్స్ బాడీ అంతా కాలిపోద్ది, నల్లగా అయిపోద్ది. కానీ తన హెడ్ మాత్రం రెడ్ కలర్ లోనే ఉంటది. ఎందుకంటే తన కర్స్ కి ముందు, శాపంకు ముందు ఆ ఉమెన్ రెడ్ కలర్ క్యాప్ పెట్టుకుంటది కాబట్టి రెడ్ కలర్ ఫేస్ అయిపోద్ది. సో మిగతా బాడీ అంతా కూడా ఆ పొగలో నల్లగా మారిపోద్ది ఈమెకి. సో అంటే నల్లగా బాడీ రెడ్ కలర్ మొహంతో ఉంటది. సో ఫుడ్ కోసం అలా అల్లాడుతుంటది, చెట్లు కొట్టుకుంటది, ఎంత కొట్టినా ఫుడ్ అని తొక్కుగా లభిస్తుంది. సో ఫుడ్ కోసం అల్లాడిపోద్ది అతను పెట్టే శాపం వల్ల. సో అందుకనే ఈ లెసన్ నీతి ఏంటంటే సెంటిపేటర్ కోపానికి బలైంది. ఎందుకు కోపానికి బలైంది? తను గ్రీడ్ అంటే చాలా అత్యాశగా ఉండడం అండ్ స్వార్థంగా ఉండడం. సో ఏంటమ్మా గ్రీడ్ అంటే అత్యాశగా ఉండడం అంటే దురాశ అంటారు కదా అది. సో ఈ యొక్క పోయం ఏంటంటే స్వరం ఏంటంటే ప్రీచి, బోధనం కోసం చెప్పడం, దేవుడు పట్ల అంటే భక్తి కోసం చెప్తారు. లిటరరీ డివైస్ అంటే డెప్త్ మీనింగ్ ఏమిస్తుందంటే ఇందులో ఎంజామ్ అంటే పాజ్ లేకుండా ఉండడం, ఫుల్ స్టాప్ లేకుండా సెంటెన్స్ కంటిన్యూ అవ్వడం అండ్ ఇమాజరీ ఒక సంబంధించింది ఉంటుంది. అండ్ వీ కెన్ ఆల్సో ఫైండ్ రైమింగ్ వర్డ్స్ కూడా కనిపిస్తుంది. రైమింగ్ వర్డ్స్ అంటే ఒకే సౌండ్ రిపీట్ అవ్వడం అలా అనమాట. సో రైమింగ్ సౌండ్స్ అంటే ఇప్పుడు టాక్, వాక్ ఎలాగా రైమింగ్ వర్డ్స్ ఒకే సౌండ్స్ అలా రిపీట్ అవ్వడం అనమాట. ఇందులో ఈ పోయం దేని చుట్టూ తిరుగుతుందంటే మెయిన్ థీమ్ ఏంటంటే ఎవరికైతే జాలి దయ ఉండదో వాళ్ళు ప్రేమించడానికి కూడా అర్హులు కారు, వాళ్ళని ఎవరు ఇష్టపడరు. సో అందరి పట్ల జాలి, దయ, కరుణ, సో ఎంపతి, సానుభూతితో ఉండాలి. సో ఎప్పుడు కూడా గ్రీడీ, దురాశతో ఉండకూడదు. సో ఎప్పుడు కూడా ఎవరికైనా దాన ధర్మం చేయాలి, చిన్నదైనా దానం చేయాలి, ఉన్న దాంట్లో చిన్నదైనా దానం చేయాలి. సో అలా దానం చేయకపోతే ఇలాంటి పనిష్మెంట్స్ వస్తాయని ఈ యొక్క మెయిన్ థీమ్ యొక్క లెసన్ లో మనం చెప్పుకోవచ్చు. ఇదే మా లెసన్ లెజెండ్ ఆఫ్ నార్త్ ల్యాండ్. మీకు కనుక నేను చెప్పే లెసన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్ లో నీట్ గా పెట్టినమ్మా, చెక్ చేసుకోండి. 9th క్లాస్ గ్రామర్ టాపిక్, సాయి చిట్టా గ్రామర్ టాపిక్ కొట్టిన మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.